25 ఏళ్లుగా బాలకృష్ణ ఎవరూ చూపించిన విధంగా తాము డాకు మహారాజులో చూపించామని చెబుతున్నారు దర్శక నిర్మాతలు కొల్లిబాబి, సూర్యదేవర నాగవంశీ. ఎంటర్టైన్మెంట్, చైల్డ్ సెంటిమెంట్, యాక్షన్ తో పాటు విజువల్స్ కూడా సరికొత్తగా ఉంటాయని వారు తెలిపారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనుకున్న విధంగా తీయగలిగానని దర్శకుడు బాబీ చెప్పారు. జనవరి 2న హైదరాబాద్ లో ట్రైలర్ ను, 4న అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాటను, 8వ తేదీ విజయవాడ లేదా మంగళగిరిలో గ్రాండ్ ఫంక్షన్ చేస్తామని నిర్మాత నాగవంశీ చెప్పారు. సంక్రాంతి చిత్రాల విడుదల విషయంలో ఏర్పడిన సంక్షోభం ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అమెరికా నుండి రాగానే కూర్చొని మాట్లాడి పరిష్కరించుకుంటామని నాగవంశీ చెప్పారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సోమవారం మూవీ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై సినిమాల ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వమని, టికెట్ రేట్లు పెంచమని చెప్పడంపై 2 తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ హర్షం వ్యక్తం చేశారు. ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిటర్స్ సెక్టార్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో సింగిల్ థియేటర్లకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఇదే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లోనూ అమలు చేయాలని తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. భారీ బడ్జెట్తో మూవీ నిర్మించామంటూ అత్యధిక టికెట్ రేట్లు పెట్టడం వల్ల ప్రేక్షకులపై భారం పడుతోందని ఆయన అన్నారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల చిన్న సినిమాలు చేసే ఆస్కారం మధ్యతరగతి వారికి ఉండటం లేదని బాలగోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి స్ఫూర్తిదాయకమైన జీవితం వెండితెరపైకెక్కబోతోంది. టైటిల్ రోల్ ను ఆనంది ప్లే చేస్తుండగా గరివిడి లక్ష్మి చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను గౌరినాయుడు జమ్ము డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్లోని ఆదోనిలో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ఎమ్మెల్యే పార్థసారథి క్లాప్ కొట్టగా ఎమ్మెల్సీ మధు, మల్లప్ప నాయాకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. జనవరి 3వ వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆదోనిలో మొదలవుతుందని తెలిపారు. ఈ చిత్రానికి జే ఆదిత్య కెమెరామెన్ కాగా చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు నరేష్ కూడా పాల్గొన్నారు. అనిల్ అర్కా, విహారికా చౌదరి జంటగా నటించిన సినిమా వారధి. శ్రీకృష్ణ దర్శకత్వంలో పెయ్యల భారతి, ఎండి యోనస్ నిర్మించిన ఈ సినిమా ఇదే నెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కథానాయిక పాత్రకు ప్రాధాన్యమున్న చిత్రం ఇదని, యువతను అట్రాక్ట్ చేసే లవ్, రొమాన్స్, థ్రిల్లర్ సంఘటనలతో ఈ సినిమాను తీశామని దర్శకుడు శ్రీకృష్ణ తెలిపారు. నటీనట్లు కొత్తవారైనా సహజంగా నటించారని, అందరి సహకారంతో సినిమాను అనుకున్న విధంగా తీయగలిగామని చెప్పారు. భార్యాభర్తల బంధాన్ని చాలా ఎమోషనల్ గా ఇందులో చూపించారని హీరో అనిల్ తెలిపారు. తమ చిత్రానికి సెన్సార్ సభ్యులు UA 16+ సర్టిఫికేట్ జారీ చేసినట్టు మేకర్స్ చెప్పారు. సుమన్ బాబు ప్రధాన పాత్రను పోషించి దర్శకత్వం వహించిన చిత్రం ఎర్రచీర. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని, కరుణా చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. అయితే బిజినెస్ షో చూసిన పంపిణీదారులంతా ఈ సినిమాను హడావిడి పడకుండా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో విడుదల చేయాలని దర్శక నిర్మాతలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని శివరాత్రి కానుగ్గా ఫిబ్రవరి 20న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలలో జాప్యం జరగొచ్చు కానీ కంటెంట్ మాత్రం ఖతర్నాక్ గా ఉంటుందని నటుడు, దర్శకుడు సుమన్ బాబు తెలిపారు.